ఇంత పెద్ద భారీ అగ్ని ప్రమాదం ఎట్లా జరిగింది అసలు? ఫస్ట్ షార్ట్ సర్క్యూట్ అయ్యింది, చిన్న నిప్పు స్టార్ట్ అయింది, ఫైర్ స్టార్ట్ అయిపోయింది. మేము చూసుకోలేదు, లోపల ఉన్నాం. ఎవరో ఒక పర్సన్ వచ్చేసి ఇట్లా ఫైర్ వచ్చింది అని చెప్పేస్తే మేము అందరం బయటకు వచ్చేసి యాక్టివ్ అయిపోయినాం. ఇంకా పైన వాళ్ళకు కాల్ చేస్తే వాళ్ళందరూ బయటకు వచ్చేసారు. 10-15 minutes అంటే చూస్తుండగానే సామాన్ లోపల పెట్టేసే గ్యాప్ లోనే బిల్డింగ్ మొత్తం ఫైర్ స్ప్రెడ్ అయిపోయింది. ఇంకా పైనుంచి కిందికి వచ్చేసరికి మేము అందరం షాప్ అన్ని షట్టర్లు క్లోజ్ చేసేసి బయటకు వచ్చేసినాం అన్న. సో మొత్తంగా పైన ఎన్ని షాప్స్ ఉన్నాయి, మొత్తం ఎంతవరకు ఆస్తి నష్టం జరిగింది? 3rd floor 2nd floor మొత్తం ఒక్కడిదే. పైన హెల్మెట్ షాప్ ఉంది, సైకిల్స్ ఉన్నాయి, క్లాత్ స్టోర్ కూడా ఉంది, అలాగే టాయ్స్ కూడా ఉన్నాయి. మాక్సిమం 99% మొత్తం కాలిపోయింది, 0.1% ఒకటే మిగిలి ఉంది. మొత్తం లాస్ వచ్చింది. మొత్తం కొంతమంది లేడీస్ షాప్ ఓనర్స్, కొంతమంది లేడీస్ మాట్లాడుతూ దాదాపు 2.5 కోట్ల ఆస్తి నష్టం జరిగింది. ఈ ఫైర్ యాక్సిడెంట్ కి ప్రధాన కారణం ఆ మెస్ ఏదైతే ఉందో మెస్ వాళ్ళది అని చెప్పేసి చెప్తున్నారు. ఎంతవరకు మెస్ అనేది ఏంటంటే బిల్డింగ్ లో హోటల్ వాళ్ళ దగ్గర నుంచే ఉంది, వాళ్ళ దగ్గరనే ఉంది హోటల్, కాబట్టి ఛాన్సెస్ ఎక్కువ అయితే వాళ్ళ నుంచే ఉంటాయి. ఫైర్ యాక్సిడెంట్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ వాళ్ళ నుంచే ఉంటాయి కదా. సో అలా అనుకోవచ్చు. సో మీరేం డిమాండ్ చేస్తున్నారు గవర్నమెంట్ కి కానీ, లేకపోతే ఫైర్ సేఫ్టీకి కానీ ఏం డిమాండ్ చేయగలరు? ఏం లేదు, మా రిక్వెస్ట్, మాకు లాస్ వచ్చింది, లోపల ఎలక్ట్రానిక్ డివైజెస్ ఉన్నాయి, మొబైల్స్ ఉన్నాయి, ల్యాప్టాప్స్ ఉన్నాయి, అలాగే కస్టమర్ ఫోన్స్ ఉన్నాయి. అవి కాలిపోయినందువల్ల మాకు ఎంతో కొంత అట్లీస్ట్ ఒక 50% అన్న బాధితులకు హెల్ప్ చేస్తే బాగుందని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం.